న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా మహిళా ఉద్యోగుల క్రీడలు పోటీలను ప్రారంభించిన విజయనగరం ఆర్డీఓ కీర్తి. మగవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపు. మగవాళ్ళపై జరిగే అకృత్యాల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా సంఘాల ఐక్య ర్యాలీ. విజయనగరంలో అంగరంగ వైభవంగా ఎల్లమాంబ సిరులు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. ధనార్జనే ధ్యేయంగా చేపల వ్యాపారులు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి చేపల పెంపకాలు చేస్తున్నారు. తక్కువ ఖర్చు అవుతుందని కోళ్ల వ్యర్థాలను చేపల మేతకు వినియోగిస్తూ అటు పర్యావరణానికి ఇటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో చేపల పెంపకం నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభార్జన పొందేందుకు రేగిడి, వంగర మండలాలకు చెందిన చేపల చెరువులలో చికెన్ వ్యర్థాలు వేసి ప్రజారోగ్యం దెబ్బతినే విధంగా వ్యవహరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కుళ్ళిన చికెన్ వ్యర్థాల వలన గాలి, నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చేపలకు మేతగా మిల్టేడ్లను వాడితే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని, కోళ్లు వ్యర్థాలు సేకరించిన ముఠాతో ఈ నెట్వర్క్ సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాజాంలో నిత్యం ఈ వ్యవహారం జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మాంసకృతుల్లో చేపలు అతి ముఖ్యమండి మానవుడికి. ఆ చేపల పెంపకంలో లేనిపోని వ్యర్థాలు వేసి అతి తక్కువ కాలంలో అవి పెద్దవి చేసి ఈ కోలి వ్యర్థాలు, తర్వాత ఈ హోటల్ ఫుడ్స్ ఇవన్నీ వేసి పెద్దవి చేసి అవి తినడం వల్ల లేనిపోని జబ్బులు వచ్చేస్తాయండి. అవి ఘోరంగా తయారవుతుందండి. అది చాలామందికి ఇబ్బందులు వస్తాయండి. చేపలు తినాలా, చికెన్ తినాలా, ఏది తినాలనేది కూడా చాలామందికి డౌట్లు వస్తాయండి. ఆ చేపలు మంచివంటే చేపల వల్ల ఈ అనర్థాలు వేసి లేనిపోని పెద్దవి చేసి కంపు చేసేస్తారండి. దీనిపై తగు చర్యలు అధికారులు తీసుకోవాలండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరిట మహిళలందరూ కలిసి క్రీడల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. మార్చి 8వ తేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో గల రాజీవ్ క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను విజయనగరం జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి ప్రారంభించారు. అంతకుముందు క్రీడా ప్రాంగణంలో మహిళా ఉద్యోగులతో గౌరవ వందనం స్వీకరించి జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు నిర్వహించే మహిళా మూర్తులందరూ ఇటువంటి క్రీడలలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఇంట బయట విధి నిర్వహణలో అలసిపోయిన మహిళలందరూ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇలా ఒకరోజు ఆటపాటల్లో పాల్గొనడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఉల్లాసం కలిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం నూతన క్రీడా పాలసీల ద్వారా మహిళా క్రీడాకారులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఏపీ ఎన్జీఓ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, సభ్యులు జ్యోతిర్మయి మాట్లాడుతూ నేటి మహిళలు ఇంటి నిర్వహణ, వృత్తి ఉద్యోగాలను సమన్వయం చేసుకుంటూ పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అధిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒత్తిడిని నిర్వహించే క్రమంలో ప్రభుత్వం మహిళలందరికీ క్రీడా పోటీలను, పాటల పోటీలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనివలన ఒత్తిడి తొలగి మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాల మహిళా ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు ఉన్నారు. మహిళలు లేని రంగం అంటూ లేదు. వాళ్ళు కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 8 ఉమెన్స్ డే రోజు అంతర్జాతీయంగా యుఎస్ఏలో క్లారా జట్కిన్ నాయకత్వంలో సుమారుగా 15,000 మంది మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆ రోజు డిమాండ్ డేగా మార్చుకొని ఆ సంవత్సరం అంతా జరిగిన దాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటూ
ముందుకు వెళ్ళడం కోసం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మహిళలు వృత్తిపరమైన స్ట్రెస్ గురవుతున్నారు, వాళ్ళకు రిలీఫ్ ఉంటుందని చెప్పి ఈరోజు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 200 మంది మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ ఆటల పోటీలో పాల్గొనడం జరిగింది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉమెన్ వింగ్ తరపు నుంచి మేము మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. రాబోయే దినాల్లో ఇంకొంచెం ఉత్తేజంగా మేము ఉండడానికి కానీ మరి మా మహిళలందరూ కూడా అన్నింట్లోనే ఉన్నారు, ఈరోజు ఆటల్లో కూడా ఉన్నారు అని నిరూపించుకోవడానికి 200 మంది మహిళా మనులు ఈరోజు ఉదయాన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అదేవిధంగా మా పీఈటీలు ఆటలు కూడా స్టార్ట్ చేశారు. ఇలాగ వివిధ రకాలైనటువంటి అన్ని రకాల ఆటల పోటీల్లో మా యొక్క మహిళా మనుల చేత ఆడించి మరి వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జిఓ ఉమెన్ వింగ్ వారి తరపు నుంచి ఈరోజు మేము ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తున్నాము. అదొక ప్రభుత్వ కార్యాలయం, కానీ అందులో విధులు నిర్వహిస్తున్న అధికారులు, వివిధ అవసరాల నిమిత్తం వెళ్లిన ప్రజలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని భయాందోళనతో కాలం గడుపుతున్నారు. ఆ కార్యాలయం ఎక్కడ ఉంది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం మత్స్యశాఖ కార్యాలయం గోళ్లకు పుట్టలు పెట్టినట్టు చెద దర్శనమిస్తుంది. కార్యాలయ ఓ భాగంలో భారీ ఎత్తున చెదలు కమ్ముకు రావటంతో సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. పైకప్పు నుండి నీరు చిమ్మటంతో గోడలు బీటల వారి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఉద్యోగులు భయాందోళనలతో విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదని ఫిషరీ ఇన్స్పెక్టర్ సిహెచ్వివి ప్రసాద్ తెలిపారు. గోడలు బీట వారటంతో పలు రికార్డులు భద్రపరచడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. జగన్ రెడ్డి, నువ్వు ప్రతి నాయకుడికి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ, నువ్వు ప్యాలెస్లో ఎక్కువ, అసెంబ్లీలో తక్కువ అంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలూరు బాబు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ పార్టీ అనధికార అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పెరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న వైసీపీ పార్టీ అనధికారిక అధ్యక్షుడు అలాగే దారితప్పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చేటట్టుగా లేకపోతే ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తాడేమో అనుకుంటే చాలా పేలవంగా ఎద్దేవా చేస్తూ ఎప్పటిలాగే ఈ పనిమాల మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్ ఆద్యంతం సాగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ తప్పుడు మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మీరు ఆలోచనతో మాట్లాడారా, ఆలోచన లేకుండా మాట్లాడారా, ఒకసారి మీరు పునరాలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు 11 ఏళ్లు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాలని భరిస్తూ పోరాటాలు చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన పార్టీగా నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు సూటిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువ అని భావించారు కాబట్టే ఈ రోజు మిమ్మల్ని ఇలా చీకొట్టి మూలను కూర్చోబెట్టారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీకేం పగిలిపోలే అది పగిలిపోదు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక చట్టాలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళ, సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుందరయ్య భవనం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన స్థానం కల్పించాలని భారత రాజ్యాంగం పేర్కొంటుందని, చట్టం ముందు అందరూ సమానులేనని భారత శిక్షా స్మృతి స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు.
వివరించారు. పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు అన్ని విధాల రక్షణ కల్పించే బాధ్యత ఆయా సంస్థలతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు తదితరాల్లో పురుషులతో పాటు పనిచేస్తున్న శ్రామిక మహిళలకు రక్షణ కల్పించబడుతుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటం బాధాకరమని వాపోయారు. వాటి పాపాన శ్రామిక మహిళలు, విద్యార్థుల మీద వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు నానాటికి పెరుగుతున్నాయన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాలు, దాడులలో 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్తులుగా ఉన్నారని దేశ పరిపాలన నివేదికలు చెబుతున్నాయన్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలని, సుప్రీంకోర్టు గైడెన్స్ అమలు చేయాలని, శ్రామిక మహిళలు, చిన్నారులపై వేధింపులు ఆపాలని, మహిళా సాధికారతకు బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని, అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వి ఇందిరా, జి జ్యోతి, వై శాంతికుమారి, బి లక్ష్మి, పి వరాహాలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సంఘాలు, ఐద్వా, శ్రామిక మహిళ, యూటీఎఫ్, విద్యార్థి సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మహిళా దినోత్సవం స్ఫూర్తిగా మహిళా హక్కులు కాల రాస్తున్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తుంది. ఆ రోజు అంతర్జాతీయంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి 141 మంది ప్రాణాలు బలి ఇచ్చి పని గంటలు తగ్గించుకున్నారు, ఓటు హక్కు సాధించుకున్నారు, ప్రసూతి సెలవులు సాధించుకున్నారు. కానీ నేడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కనీస వేతనాల సమస్య కొనసాగుతుంది. పని ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టే జనవరి 31 లోపు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కమిటీలు వేయాలని చెప్పి సూచన చేసిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు కూడా మానవ హక్కులే. మహిళల హక్కుల్ని ఈ రోజు కాల రాస్తున్నటువంటి పరిస్థితులను ప్రతిఘటించాలి, హక్కుల్ని కాపాడుకోవాలి మహిళా దినోత్సవం స్ఫూర్తిగా అని చెప్పేసి ఈ ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కో నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే జన సైనికులు చూస్తూ ఊరుకోరని జనసేన నాయకులు గురాన అయ్యలు, అదాడ మోహన్ రావులు హెచ్చరించారు. విజయనగరంలో జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో వైసీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ కనీసం ఎమ్మెల్యేగా ఒక్క రోజైనా ప్రజల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన తప్పుడు ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, లేకుంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా నాయకుడు ఓ మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాదాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మాది జనసేన పార్టీ కాదు అని ఆయన ఏ మాట అయితే చెప్పాడో అదే మాట మీద నిలబడి మిమ్మల్ని కట్టడి చేసి మీకు కనీసం ఏ అర్హత లేకుండా చేసి పారేశాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు, నువ్వు ప్రజలకి అప్పుడేమీ ఓడబెట్టలేకపోయావు, అప్పుడేం చేయలేకపోయావు. కనీసం నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జనాల కోసం నువ్వు కనీసం ఒక గంట కూడా నువ్వు మరి ఇంకా అసెంబ్లీలో ఉండలేకపోతే నీకు ఎందుకు ఆ పదవి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, నువ్వు ఎందుకు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నావు? గతంలో నీ మనుషులతో మాట్లాడించావు, పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించో, ఇప్పుడు ఏకంగా నువ్వే డైరెక్ట్గా ఈ విధంగా మాట్లాడుతున్నావు. సిగ్గులేదా నీకు అని అడుగుతూ ఉన్నావు. ఇదే రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ లేకపోతే నీ పరిస్థితి, నీ బ్రతికేట అనే విషయం ఒకసారి నువ్వు ఆలోచించుకో. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో, అంటే ఏమీ చేయటానికి ఛాన్స్ లేక భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి కాలేనని, ఎందుకంటే రాష్ట్రంలోనూ ఇంటర్నేషనల్గా అమెరికాలోనూ కూడా అవినీతి చేశారు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం జైల్లోనైనా ఉంటాను, లేకపోతే అమెరికా జైల్లోనైనా ఉంటాను, కానీ నెక్స్ట్ ఎలక్షన్కి బయట ఉన్నని ఆయన 6 సెన్స్ ఆయనకి చెప్తా ఉంది. దానివలన విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు, అంటే స్థాయి దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంది. నీ పార్టీ జైలు దగ్గర పుట్టింది, జైలు దగ్గరే సమాధి అవుతుంది, సమాధి దగ్గర పుట్టింది, సమాధి దగ్గరే సమాధి అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సాగుబారు మాటలు మాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం విజయనగరం జన.
డొమెస్టిక్ సిలిండర్ వాడవలసిన వ్యాపారులు వంట గ్యాస్ సిలిండర్లు వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అటువంటి అక్రమ వ్యాపారాలపై విజయనగరం జిల్లా రాజం మండలం రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు శుక్రవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 16 సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లా రాజాంపట్నంలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న పలు హోటళ్లు, టీ దుకాణాలపై రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మొత్తం 16 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కమర్షియల్ సిలిండర్లు వినియోగించకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. గృహ వినియోగానికి సరఫరా చేసే వంట గ్యాస్ ను ఎవరైనా వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజాంలోని ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ 6 సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారులతో ఒక బృందం వచ్చి మొత్తం రాజం టౌన్లోని సుమారుగా 16 గ్యాస్ సిలిండర్లని, డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మేము పట్టుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ ఆ 16 సిలిండర్లని సీజ్ చేయడం జరిగింది. వీటిని ఇక్కడ రాజంలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి అందజేస్తూ తదుపరి చర్యల నిమిత్తము తగ నివేదికని జేసీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందజేస్తున్నాము. ఈ సిలిండర్లన్నింటినీ కూడా సీజ్ చేసి జేసీ గారి యొక్క ఆదేశాల వరకు మేము వాటిని తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా రాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, డొమెస్టిక్ సిలిండర్స్ని ఎవరినైనా సరే వాడినట్లయితే తగు చర్యలు తీసుకోవడం మరియు చట్టపరంగా శిక్షించడం అనేది జరుగుతుందని హెచ్చరించడం అయింది. కాసేపు విరామం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 99వ వార్షిక జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చీపురుపల్లి DSP రాఘవులు తెలిపారు. రాజాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 27 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. 400కు పైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చెక్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మార్చి నెల 9, 10, 11, 12 4 రోజుల పాటు ఈ శ్రీ 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 ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయండి. 99వ ఉత్సవాలు. ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పోలీసులు ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా SP గారు ఉత్తర్వుల మేరకు ఈ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలు, 4 స్పెషల్ పార్టీలు, అలాగే రోప్ పార్టీలు, ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం టెంపుల్ దగ్గరలోనే. ఈ క్రైమ్ టీమ్స్ కూడాను ఏర్పాటు చేసి ఎక్కడ నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి అప్పటికప్పుడే చర్యలు తీసుకునే విధంగా క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసులు మొత్తం 8 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు, పత్రికా విలేకరులు, సోదరులు, రాజకీయ నాయకులు అందరూ మాతో సహకరించి పండుగ సక్సెస్ఫుల్గా జరగడానికి తోడ్పాటును అందిస్తారని చెప్పి ఇందు మూలంగా అందరికీ కోరుకుంటున్నాను.
సారారహిత జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహిస్తున్నామని అబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు తెలిపారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టి పూర్తిగా సారాన్ని నిర్మూలిస్తామన్నారు. అందులో భాగంగా మొత్తం 163 గ్రామాలను సారా ప్రభావిత గ్రామాలుగా గుర్తించామన్నారు. అలాగే ముడి సరుకులు సరఫరాదారులను గుర్తించడం, నిరంతరం దాడులు నిర్వహించడం, ప్రజలను చైతన్యం చేయడం తదితర దశల్లో కార్యక్రమాలు నిర్వహించి పూర్తిగా సారాను అరికడతామన్నారు. అలాగే సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి సారా రహిత జిల్లాగా రూపొందిస్తామన్నారు. నాటు సారా అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా 8 ఏళ్లు జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ మా శాఖకు సంబంధించి ఈ నాటు సారా వల్ల చాలా గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఈ నాటు సారా వ్యసనం నుంచి మాన్పించి, అలాగే ఈ నాటు సారా ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని పూర్తిగా ఆ వృత్తి నుంచి బయటికి తీసుకువచ్చి మన 2 జిల్లాలను కూడా సారా రహిత జిల్లాలుగా మార్చాలనే సంకల్పంతో నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా 5 దశల్లో మనం ఈ నవోదయం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. మొదటిది సన్నాహక దశ. ఈ దశలో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ నాటుసారా జరుగుతుందో ఆ గ్రామాలను గుర్తించడం, అలాగే ఈ నాటుసారా వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తిస్తాం, వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాం. ఈ సారా తయారీకి అవసరమైన ముడి పదార్థాలైన బెల్లం, అదేవిధంగా యూరియా, వాటిని ఎవరెవరు సరఫరా చేస్తున్నారో వారిని కూడా గుర్తించాం, వాళ్ళని కూడా బైండ్ ఓవర్స్ చేస్తాం. దీంతో పాటుగా ప్రజలందరికీ పూర్తి స్థాయిలో ఈ నాటు సారా వల్ల జరిగే అనర్థాలపైన అవగాహన కార్యక్రమాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్థాయి కమిటీ అనేది ముందుగా ఏర్పాటు చేసుకుంటాం. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్, అదేవిధంగా విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా మా శాఖ తరపు నుంచి ప్రతి అధికారికి ఒక గ్రామాన్ని దత్తత ఇచ్చాము ఈ సారా నిర్మూలించడానికి. ఆ దత్తత అధికారి కూడా ఉంటారు. అవగాహన సదస్సులన్నీ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత ఇది మొదటి దశ. ఈ దశ అంతా ఒక 1 నెల రోజుల పాటు చేస్తాం. దీనిలో భాగంగా పబ్లిసిటీ ప్రచార రథాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే పాంప్లెంట్స్, గోడ పత్రిక ద్వారా వాళ్ళలో పూర్తిగా అవగాహన అనేది తీసుకొచ్చి తరువాత 2 నెలల కాలం పాటు ఎక్కడెక్కడైతే ఈ సారా తయారవుతుందో వాటన్నిటి మీద స్థావరాలపైన దాడులు నిర్వహిస్తాం నిరంతరంగా. తరువాత దశలో ఆ గ్రామాన్ని పూర్తిగా గ్రామస్థాయి కమిటీ ఇక్కడ సారా లేదు అని భావించినప్పుడు సారా రహిత గ్రామంగా ఆ గ్రామాన్ని మనం ప్రకటించుకోవడం జరుగుతుంది. అలాగే ఆ మండలంలో అన్ని గ్రామాలు అయిపోయిన తర్వాత మండల లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీలో తహసీల్దారు, ఎంపీడీఓ, అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వీళ్ళతో అలాగే ఎంపీపీ కూడా చైర్మన్గా ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఆ మండలానికి కూడా సారారహిత మండలంగా ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన 2 జిల్లాల్లో 163 గ్రామాలని మనం సారా జిల్లాలుగా, ప్రభావిత జిల్లాలుగా మనం గుర్తించడం జరిగింది. వీటిని 3 భాగాలుగా విభజించాం. మొదటిది ఏ కేటగిరీ. ఏ కేటగిరీ అంటే అక్కడ ఎక్కువ స్థాయిలో సారా తయారవుతుంది, రవాణా కూడా జరుగుతుంది, అలాగే అక్కడే అమ్మకాలు జరుగుతాయి. అలాంటి గ్రామాలు మనం 32 గ్రామాలను గుర్తించాం. అలాగే బి కేటగిరీ, అక్కడే తయారయ్యి ఆ గ్రామంలోనే అమ్మకాలు జరిగి అక్కడే. అలాగే సి కేటగిరీ కింద 96 గ్రామాలు గుర్తించాం. ఇందులో సారా అనేది అమ్మకాలు జరుగుతాయి. సో వీళ్ళందరినీ కూడా మనం టోటల్గా 1071 మందిని మనం గుర్తించాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో ఉన్నారో, ఈ సారా అమ్మడంలో కానీ, సారా తయారీలో కానీ, రవాణాలో కానీ, వీళ్ళందరిపైన కూడా పూర్తి నిఘా ఉంచి వాళ్ళు దాని నుంచి మానే వరకు కూడా మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని ప్రజల్ని అవగాహన పరిచి సారా అనేది మన 2 జిల్లాలో లేకుండా చేయడమే మా డిపార్ట్మెంట్ తాలూకా తక్షణ కర్తవ్యం. తక్షణ చర్య తీసుకుంటాం. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం. మాతో సహకరించండి. సారా రహిత జిల్లా ఏర్పాటులో మీరందరూ కూడా భాగస్వామ్యం కండి. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత, మహిళా విజయాలపై మేయర్ వివరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శతాబ్దాల చరిత్ర ఉన్న మహారాజా సంస్కృత కళాశాలను శుక్రవారం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి సందర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలలో భాగంగా కళాశాల యాజమాన్యం
విద్యార్థులు మేయర్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పురుషులతో ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి విజయనగరం ఎమ్మెల్యే వరకు మహిళలు రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి జనార్దన్ నాయుడు మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అన్న వేదవాక్కును అనుసరించి నాటి వేదకాలం నాటి భారతదేశంలో మహిళలు అన్ని విధాలుగా మన్ననలు పొందారన్నారు. ఆ తరువాతి కాలంలో పరాయి పాలనలో మహిళలని బానిసలుగా చూడటం మొదలుపెట్టారని, తదనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కూడా మహిళలకు తగిన గౌరవం దక్కలేదన్నారు. ఇప్పుడిప్పుడే మహిళలు ముందుకు వచ్చి అన్ని రంగాలలో నిష్ణాతులవుతున్నారని, వారిని మరింత ప్రోత్సహించి పురుషులతో సమానంగా అవకాశాలిచ్చినప్పుడే సమాజాన్ని స్థాపించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పురుషులతో ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశ ప్రథమ పౌరులు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా రాణిస్తున్నారు. అలాగే ఈరోజు అన్ని రంగాల్లో కూడా వ్యాపారం, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో ముఖ్యంగా ఎంతోమంది మహిళలు రాణిస్తున్నారు. ఈరోజు మనం విజయనగరంలో చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఒక మహిళ, అలాగే నేను ఒక మహిళ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా సగానికి ఎక్కువగా మంది కూడా మహిళలు కూడా ఉన్నారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన ఏదైతే సరే రాజకీయం అవ్వనండి, ఉద్యోగం అవ్వనండి, వ్యాపారం, అందులో మీరు బాగా రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రిన్సిపల్ గారు ఈ కాలేజీ పరిస్థితిని అంతా చూపెట్టారు. అవకాశం ఉన్నంత మేరకు కూడా ఈ కాలేజీని దృష్టిలో పెట్టుకొని బాగు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి పేద మధ్యతరగతి వర్గాల మహిళలకు కడుపులో ఏర్పడే సమస్యలకు సంబంధించి లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలను ఉచితంగా సాయి ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుందని విజయనగరం పట్టణానికి చెందిన సాయి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆసుపత్రిలో సాయి ట్రస్ట్ ద్వారా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కట్టమూరి సింధూరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నామని, ఈ శిబిరం ద్వారా వచ్చిన మహిళలు అవసరమైన వారికి ఉచితంగా లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తామన్నారు. ఆపరేషన్ ఉచితంగా నిర్వహించి బెడ్ భోజనం ఉచితంగా సమకూరుస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ సింధూరి, వాసవి క్లబ్ అధ్యక్షులు విజ్జపు విజయ్ కుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి, వాసవి క్లబ్ ప్రతినిధి గుంపిన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూరి, డాక్టర్ శ్రీరామ్మూర్తులను వాసవి క్లబ్ ప్రతినిధులు సత్కరించారు. వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత లాప్రోస్కోపిక్ వైద్య శిబిరం డాక్టర్ కట్టమూరి సింధూరి మేడం గారి చేత ఎంఎస్ లాప్రోస్కోపీ సర్జన్ ద్వారా ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో వచ్చిన వారికి మందులు కొనుక్కొని టెస్టులు చేసుకుంటే ఆపరేషన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్ ఆపరేషను ఇది మామూలుగా అయితే 60 నుంచి 70 వేలు అయ్యేది కేవలం 15-20 వేలు లోపే అయిపోతుంది. వితిన్ 1 వీక్లో వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎక్స్పెండిచర్ విషయంలోకి వచ్చేసరికి మన సత్సాయి ట్రస్ట్ ఎప్పుడు వాడుతూ ఉంటుంది. నా కోరిక ఏంటంటే విజయనగరం ప్రజలున్న ప్రతి మహిళ కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా లాప్రోస్కోపీ సర్జరీకి ప్రిఫర్ చేయండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. నేను ఢిల్లీలో వరల్డ్ లాప్రోస్కోపీ హాస్పిటల్లో 10 ఇయర్స్ బ్యాక్ లాప్రోస్కోపీ కోర్స్ చేశానండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా శ్రీరామ్మూర్తి డాక్టర్ గారి హాస్పిటల్లో లాప్రోస్కోపీ సేవలు అందిస్తున్నాను. ఈరోజు మా హాస్పిటల్లో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత లాప్రోస్కోపీ క్యాంప్ అరేంజ్ చేసాం. ఇందులో భాగంగా ఎవరికైనా కడుపు నొప్పి ఉండి ఏదన్నా ఆపరేషన్ పడితే అది లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే మందుల ఖర్చు, టెస్టుల ఖర్చు పేషెంట్ పెట్టుకోవాలి. బెడ్ ఛార్జ్, ఆపరేషన్ ఛార్జ్ అన్నీ ఫ్రీగా వస్తాయి. ఇవి అందరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, పల్లెటూరులో వాళ్ళకి లాప్రోస్కోప్ మీద అవగాహన లేదు. మెషిన్ ఆపరేషను, కరెంట్ ఆపరేషన్ ఏవేవో అని చుట్టుపక్కల వాళ్ళందరూ మాటలు వింటున్నారు కానీ డాక్టర్ చెప్పిన మాట వినట్లేదు. సో మీరు ఎప్పుడైనా లాప్రోస్కోప్ సర్జరీ ప్రిఫర్ చేయండి ఆపరేషన్ అనేది వస్తే. ఈరోజు ఎవరైతే వస్తారో వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఫ్రీగా నడుస్తుంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
విజయనగరం జిల్లా కేంద్రంలో ఎల్లమ్మ తల్లి సిరుల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సిరిమాను మహోత్సవం సందర్భంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయ యావత్ ప్రజానీకంపై ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ జాతరలో ప్రముఖులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయనగరం జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జన సైనికులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా జరుగుతున్న ఎల్లమ్మ తల్లి జాతరను సందర్శించి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ విజయనగరం పుర ప్రజలందరికీ ఎల్లమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర ద్వారా సనాతన ధర్మంలో భాగంగా ఉన్న మన సంస్కృతి సంప్రదాయాలను మన తర్వాత తరాలకు అందించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలలో పాల్గొంటున్నారన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కల్పించడం పట్ల ఉత్సవ కమిటీని అభినందించారు. ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసిందని తెలిపారు. విజయనగరం ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం ప్రజలందరికీ శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎల్లమ్మ తల్లి సిల్లు అనగానే చిన్నప్పటి నుంచి ఇంటింటికి వెళ్ళి జోగు దండుకొని వచ్చి అందరం చేసే కార్యక్రమం. ఈరోజు కూడా సంస్కృతి సంప్రదాయాలు మా ఇంట్లో మా పిల్లలతో కూడా మేము అందరం చేయించి అమ్మవారికి ఎప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అమ్మవారి పండుగలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటాం అంటే మన యొక్క సనాతన ధర్మంలో భాగంగా మన సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియాలి. అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి జాతర చేసి అమ్మవారికి చల్లదనం ఇచ్చుకొని అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జాతర కార్యక్రమాలు ఇప్పుడు చేసుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర. కొన్ని దగ్గర 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తారు. ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ఏ లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా దర్శన భాగ్యం కలిగించి ఎంతో ఘనంగా చేస్తున్న ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జాతర అయిపోయిన తర్వాత అన్నదానం చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొనడం, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చిన ఎల్లమ్మ తల్లికి విజయనగరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ప్రార్థించడం జరిగింది. మరి ఎల్లమ్మ తల్లి జాతర చేస్తున్న నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా మహిళా ఉద్యోగుల క్రీడలు పోటీలను ప్రారంభించిన విజయనగరం ఆర్డీఓ కీర్తి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపు. మగువలపై జరిగే అకృత్యాల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా సంఘాల ఐక్య ర్యాలీ. విజయనగరంలో అంగరంగ వైభవంగా ఎల్లమాంబ సిరులు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.